బాబాయ్ బాగా డ్యూటీ చేసినట్టున్నాడు. మరి అమ్మ ఈ పోలీసులు నన్ను వదిలేరు బాబు. ఇదేదో బాగుంది ప్లేస్, ఇక్కడ దాక్కుందాం. చెయ్యాలి. సినిమా పోస్ట్ ఉందేంటి? రైటరా సార్? రైటర్ అంటున్నాడేంటి? రైటరే కదా, మిగతా రైటర్స్ కూడా వచ్చారు సార్. బయటకు వెళ్తానేమో పోలీసులు ఉన్నారు. రండి సార్, లోపల కూర్చోండి. ఇదేదో సినిమా ఆఫీస్లో ఉంది. వీళ్ళేమో నన్ను రైటర్ అనుకుంటున్నారు. ఈడవుడు సావడానికి వచ్చిండు. వాస్తు పిచ్చి అనుకుంటా ఎదుగుతున్నాడు ఆడ కూర్చోవాలని. హలో, మీరు వాస్తుని బాగా ఫాలో అవుతారు అనుకుంటారు. రండి ఇక్కడ వాస్తు ప్రకారం బాగా బాగా కూర్చోవచ్చు. ఎన్నాళ్ళైంది ఫీల్డ్ ఉండబట్టి? చిన్నప్పటి నుంచి. ఎప్పుడు కనపడలేదంటో. కనబడితే దొరికిపోతాం. ఏంటి అర్థం కాలేదు? అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓహో, ఏం పేరు? గంగులు. అమ్ము, అలా ఉందేంటి పేరు? నీదేం పేరు? ప్రసాద్. మరి అదేంటి అలా ఉంది? అలా అంటావేంటే? అని నేను అనలేదు కదా. అబ్బో చమత్కారం. ఏ ఊరు మీది? మీదే ఊరు. మా ఊరు పెద్దోనికి ఎదురు ప్రశ్న. సార్ నీ స్క్రిప్ట్ ఏది? నీ స్క్రిప్ట్ ఎక్కడా? ఇదిగో నాది ఎక్కడ. నాది ఎక్కడ? అక్కడ. అంటే నువ్వు బుర్రలోనే రాసుకుంటావా? అంటే నీకు పెన్ను పేపర్లు ఏం అవసరం లేదా? సీన్ అడిగితే బుర్రలోంచి తీసి ఇచ్చేస్తావా? ఎవడన్నా డైలాగులు రాయాలన్నా అక్కడికి వచ్చి రాయాలా? అసలు నువ్వు అసిస్టెంట్ పెట్టుకుంటే. సార్, నేను ఇప్పుడే పరిగెట్టుకుంటూ వచ్చాను సార్. కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కొంచెంసేపు ఆగడకండి. నేను ఇక్కడే ఉంటాను కదా. పరిగెత్తుకుంటూ వచ్చావా? ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? కుక్క ఏమైనా వెంటబడిందా? అది దాని వెనక నువ్వు పడ్డావా? గొప్ప తీసుడు తొక్కవా ఏంటి? పోలీసులు వెనకబడ్డారా? ఒక్క నిమిషం భయ్యా, నువ్వేమనుకోపోతే నువ్వు ఇక్కడ కూర్చుంటా, నేను ఎక్కడికి కూర్చుంటాను. వాడు వచ్చి నాలుగేళ్ళేంది వాడొద్దు. నువ్వే చిన్నప్పుడు నిల్చున్నావు, ఇక్కడే కూర్చో. మన ఎదురుగుండా ఏ మొగాడైనా వచ్చి నుంచుంటాడేంట్రా? నుంచోలేడు, ఎందుకంటే మనది లేడీస్ ఆఫీస్. ఈడెవడు? పర్సా నాది కాదు, థ్యాంక్ యూ. ఈ పర్సా ఎక్కడ దొరుకుతుందానా? అదిగో అక్కడ దొరుకుతుంది. అయ్యి బాబోయ్, అదేడే బాబు అలా కొట్టు. పర్సు నర్సా, లావా, లావుపాటికేది లావుగా ఇటు వెళ్ళిందా లేదని అడుగుతున్నావా? మళ్ళీ కొట్టేవేంటయ్యా? అది కాదా మరి ఏంటయ్యా? పర్సు నర్సు. అయిపోయి ఓ లావుగా ఉండే అబ్బాయా? ఈ పర్సు పోగొట్టున్న లావుగా ఉండే అబ్బాయి ఇలా వెళ్ళాడా అని అడుగుతున్నావా? అయిపోయి నాకు కూడా తెలివి పెరిగిపోతుంది. ఇలా వెళ్ళాడు. ఇంకొట్టకే సిగరెట్ నా దగ్గర ఉంది. ఏడేనా? ఇంతకీ మీరేం జోనర్ రాస్తారు సార్? మీదేది? యాక్షన్ డ్రామా. అంటే అంటే మీరు అరే అంత అమాయకం కనపడతారా? ప్యాంట్ షర్ట్ వేసుకుంటే యాక్షన్ సబ్జెక్ట్ రాయకూడదా? నాకు ఫైట్ అంటే బాగా ఇష్టం అండి. మా ఆవిడతో అదే చేస్తుంటా, అలా అలవాటు అయిపోయింది నాకు. ఈ లెక్కన మనం కదిలేస్తాన్ని మటర్లు దొంగతనాలు అనమాట. క్రైమ్ డ్రామా అనమాట. పట్టేశారనమాట. అవునండి, క్రైమ్ జోనర్ లో మనీష్ చూసారా? మనీష్ వెస్ట్ అంటే చూసానండి, చాలా బాగుంటది. దాంట్లో పోలీసు. పోలీసా? ఆ పోలీస్ క్యారెక్టర్ తీసుకుని విలన్ క్యారెక్టర్ రాసా. దాంట్లో రియా క్యారెక్టర్ చేసిన హీరోయిన్ కు పెట్టా. అవునండి, నెక్స్ట్ సీజన్ ఎప్పుడు అంటారు? ఎప్పుడు సెకండ్ సీజన్ లో 3 ఎపిసోడ్ లో దొంగ క్యారెక్టర్ ఉన్నాడుగా, అది చంపడం మీరు కరెక్ట్ అంటారా? మీరు చుంకర చుంకి చూసారా? చుంకర చుంకీనా? చుంకర చుంకి చూడలేదా? దేంట్లో వస్తుందండి? చుంకర చుంకి దేంట్లో వస్తుందో తెలీదా? డైరెక్టర్ ఎవరండి? చుంకర చుంకి డైరెక్టర్ ఎవరో తెలియడం ఏంటంటే, నాకు సిగరెట్ వద్దు. చుంకర చుంకి చూడనోడి దగ్గర సిగరెట్ తీసుకున్నాను బాబా, నాకు వద్దు. కొట్టుకోకండి ప్లీజ్. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్న పనులన్నీ పక్కన పెట్టి చుంకర చుంకి చూడండి. చూసినాకే నాతో మాట్లాడండి. అదే చూడాలంటే చెప్పాలి కదా. చుక్కర చుంకి అంటే ఎంత గొప్ప సినిమానా? రే, ఇక్కడ ఎవరు చుంకర చుంకి చూడలేదంటరా? అమ్మయ్యా, నేను సేఫ్. హలో గూగుల్, చుంకర చుంకి. చుంక గంగులు గారు, ఏం చుంకి అండి?
తమ్ముడు ఎలాగైతే సెట్ చేసావు కదా. అదేం లేదన్నా. ఇంతకీ ఆ, మీ కథ టైటిల్ ఏంటి సార్? నాకు అది రైట్లా మంచి దొంగ. అసలు దొంగతనమే తప్పు, పైపెచ్చు దీంట్లో మంచి చెడు. ఆ? నువ్వు ఎంత స్లోగా చూసినా దొంగతనం తప్పే. తప్ప ఏ తప్పు? దొంగతనం చిన్నప్పటి నుంచి దొంగ పోలీస్ ఆడడం తప్ప, లేదా దొంగ సినిమాల్లో కూడా హీరోయిన్ వెతుక్కోవడం తప్ప? అసలు అవన్నీ వదిలేయండి. మీరు నా కథ చదవకుండా, నా కథ ఏంటో తెలియకుండా అసలు అన్నేసి మాటలు నన్ను ఎలా అంటారు? నేను మీ మీద కోర్టులో కేసు పెట్టాలనుకుంటున్నా. కేసా? ఏం కేసు పెడతావు? నా మనోభావాలు దెబ్బతిన్నాయని నీ మనోభావాలు దెబ్బతిన్నాయా? అయితే నేనేం చేయాలి? క్షమాపణ చెప్పాలి. నేను చెప్పను. చెప్పరా? చెప్పను. అయితే ఇప్పుడే మా కులబోళ్ళకి ఫోన్ చేస్తాను. ఇదిగో బాబు, ఆగు, నువ్వు ఆగు. ప్రసాద్ సారీ చెప్పు. ఆగండి. నేను చెప్తాను వాళ్ళకి. చేసుకో చేసుకో. ఇదిగో బాబు ఉండు. ఇదిగో. ప్రసాద్, మనోభావాలంటే మామూలు విషయం కాదు. సారీ చెప్పు. ఫోన్ చేస్తా. ఆగే. చెప్పు. మీరు అనుభవం మీద చెప్తున్నారు. చేసేస్తా. సరే సరే సారీ. మీకు విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. చెప్పు. దొంగతనంలో దొంగ ఉంటదేమో గానీ దొంగలో దొంగతనం ఉండదు. ఈడేంటి దొంగ టాపిక్ వదలట్లేదు? కథల గురించి మాట్లాడుకోమంటే యాదవ్ సోళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. ఛే, ఏదో ఒకటి చేసి మన కథ ఒకే చేయించుకుని ఆ 10 లక్షలు గెలిచి లైఫ్ లో సెట్ అయిపోలప్ప. రైటర్ అనుకుంటా. ఇంకెంతమందిని పంపిస్తాడు ఈ ప్రొడ్యూసర్? వీడెంత సీరియస్గా ఉన్నాడు. కొంప తీసి పోలీసుడా? పరిస్థితి నుండి పక్క పోలీసుడే. వద్దు సార్, పర్లేదు, మీరే ఉంచుకోండి. తీసిన డబ్బులు ఇచ్చే వదిలేతాడేమో. ఇదిగోండి సార్. అమ్మయ్య, పర్సులో పెట్టుకున్నాడు, వెళ్ళిపోతాడేమో. సార్ పర్లేదు. నేను వెళ్తా సార్. రే ప్రసాద్, వాడికి నాతో పోటీ పడే అర్హత ఉందంటావా? అంత లేదు. వాడి జోన్ రెంట్ కనుక్కో. కనుక్కోండి. పలకట్లేదు సార్, మళ్ళీ ట్రై చేస్తా. మీ జోన్ ఏంటని అడుగుతున్నారు. చెప్పట్లేదు సార్. వాడి వాటం చూస్తుంటే నాతో పోటీ పడే అర్హత ఉన్నట్టే ఉంది. ఓహో. సార్ మీకు దండం పెడతాను సార్, ఇంకెప్పుడు దొంగతనం చేయండి సార్. వద్దు సార్. వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, నేను ఇంకెప్పుడు చేయను సార్. సార్ సార్ సారీ సార్. సార్ ఇంకెప్పుడు చేయను సార్. ఇంకోటి సంక కొడతాడేమన్నారు. ఆలోచించడానికైనా ఓ అర్హత ఉండాలి. మీరెంత ఆలోచించినా చివరికి ఓకేది నాకదే. ప్రొడ్యూసర్ గారికి నేను కథ చేస్తున్నప్పుడు కళ్ళల్లో ఒక హిట్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. తలా ఒక 10వ 12వ పాడేస్తాను, టైం వేస్ట్ చేయకుండా నాకదే ఓకే అని చెప్పండి. ఎగేసుకుని వచ్చేసారు. మీ కథే బెస్ట్ అనుకోవటం మానేసి అందరి కథల్లో బెస్ట్ కథని ఎలా ఎంపిక చేయాలో అది ఆలోచిస్తే మంచిది. అవును సార్, నాకు కూడా ఎందుకో మేడం చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. మనం గ్రేట్ అనుకోవడం ఓకే అండి, కానీ ఎదుటి వాళ్ళు తక్కువ అనుకోవడం ఇస్ రాంగ్. ఓహో, అప్పుడే మీరందరూ గ్రూప్ అయిపోయారా? ఆయన ఇక్కడ చెప్పింది యాక్షన్ ఎంటర్టైనర్. అయితే ఓకే, అయితే నా గురువు గారిది అవుద్ది, లేకపోతే నాదవుద్ది. అంటే మగవాళ్ళు రాస్తే కథ, ఆడవాళ్ళు రాస్తే చెత్త, అదే కదా మీ ఉద్దేశం? అలా ఎందుకు అనుకుంటారండి? ఎందుకంటే ఆడ మగ పోటీ పడినప్పుడు ఆడదాని గెలుపుని ఏ మగాడు ఒప్పుకోడు, అందుకు. అయినా ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడుతుందంటారు తెలుసా? అక్కడ కూడా వెనకే ఉంది అంటున్నా. అమ్మో, నువ్వేం మాట్లాడవా? నేనేం మాట్లాడు, నాకు కదే మొత్తం మాట్లాడు. అబ్బో. బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్. ఇక్కడ బేసిక్ గా ఒకసారి నేను బరిలోకి దిగాక
పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా, పర్సన్స్ ఎవరైనా, పర్పస్ ఏదైనా, పగలైనా రాత్రైనా గెలుపు నాదే, నాదే, పక్కా నీదేనా? నాదే. అవును. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తావు? స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్. హలో, అర్థం కాలే. చుంకర చుమ్కి చూసారా? అర్థమైంది.